శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులు నమస్కారం. 2026 జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జనవరి మాసంలో మాస ఫలాలు ఆలోచించినట్లయితే కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంది ఈ మాసంలో అని గ్రహస్థితి పరిశీలించినట్లయితే మేనంలో శని, మిథునంలో గురుడు, రాహు గుమ్మంలోను, కేతు సింహంలోను, 14వ తేదీ మధ్యాహ్నం 3:07 మకరంలోకి రవి ప్రవేశించడం, 15వ తేదీ తెల్లవారుజామున తెల్లారితే 16గా మకరంలోకి కుజుడు ప్రవేశించడం, బుధుడు 17వ తేదీ ఉదయం 10:24 మకరంలోకి, శుక్రుడు 12వ తేదీ తెల్లారితే 13వ తేదీ అనగా మకర రాశిలో ప్రవేశిస్తాడు. అంటే అప్పటి నుంచి దరిదాపుగా 12, 14 తేదీల నుంచి 17వ తేదీకి చతుర్గ్రహ కూటమి అనేటువంటిది మకరంలో సంభవించేటువంటి పరిస్థితి. అయితే ఈ సందర్భంగా ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉందన్నట్లయితే ఆలోచనలో కొన్ని గజిబిజులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలేనటువంటి పరిస్థితి. పెట్టుబడులు పెడదామనేటువంటి ఆలోచన అనేటువంటిది విరమించుకోవడం చాలా మంచిది. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అధికమైనటువంటి పెట్టుబడులు పెట్టడం వల్ల అపారమైనటువంటి నష్టాన్ని చూడవలసిన పరిస్థితి వస్తుంది, నష్టపోయే పరిస్థితి. కాబట్టి తండ్రికి ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది రావచ్చు. అందుకు ఔషధ సేవ అనేటువంటిది చేయించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అలాగే యువతుల యొక్క ఆలోచనలు ముందుకు పెడతాయి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళు పెట్టేటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు ఏ ఏ స్థానాల్లో ఉద్యోగాలు చేయాలనుకున్నారో, ఎక్కడ చదవదలుచుకున్నారో అవన్నీ కూడా నెరవేరేటువంటి పరిస్థితి 14వ తేదీ దాటిన తర్వాత అనుకూలమయ్యే పరిస్థితి, అంటే 3వ వారంలో. అలాగే కొన్ని విషయాల్లో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి 14వ తేదీ లోపుగానే ముగించుకోవడం చాలా మంచిది. అలా కాకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి, అవి అసంపూర్ణంగానే మిగిలిపోయేటువంటి పరిస్థితిగా కనపడుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు 14వ తేదీ లోపు విషయాలన్నీ కూడా, ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయాలన్నీ కూడా ముగించుకోవడం చాలా మంచిది. మరింత అనుకూలమైనటువంటి స్థితి పొందడం కోసం గులాబీలు స్వామికి ఈశ్వరుడికి అర్చన చేయడం, గులాబీ పువ్వులతో గులాబీ దండని తరచుగా ఈశ్వరుడికి ఇవ్వడం ఈ జనవరి మాసంలో ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి.